సూపర్ గర్ల్. మిల్లీ ఆల్కాక్, జేసన్ మోమోవా లీడ్స్‌గా క్రైగ్ గిల్లెస్పీ డైరెక్షన్‌లో వచ్చిన ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, సూపర్‌మ్యాన్ కజిన్ అయిన కారా జోరెల్ తన ఫ్యామిలీని, ప్లానెట్‌ని కోల్పోయాక ప్రస్తుతం తన డాగ్ క్రిప్టోతో రకరకాల ప్లానెట్స్‌కి తిరుగుతూ రోజు తాగి ఆ బాధని మర్చిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటది. అయితే ఓ రోజు క్రెమ్ అనే రూత్‌లెస్ క్రిమినల్ కారా స్పేస్ షిప్‌ని దొంగిలించి ఎస్కేప్ అయ్యే క్రమంలో క్రిప్టోకి పాయిజన్ ఇచ్చి పారలైజ్ చేస్తాడు. ఆ పాయిజన్‌కి యాంటిడోట్ కేవలం తన దగ్గర మాత్రమే ఉంటది. 3 డేస్‌లో యాంటిడోట్ ఇవ్వకపోతే క్రిప్టో పని అంతే. దాంతో కారా క్రెమ్ కోసం వేట మొదలుపెడుతుంది. ఈ వేటలో తనకి రూతి అనే పిల్ల ముందు తోకలా వచ్చి తర్వాత తోడుగా మారుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఈ రూతి ఎవరు? క్రెమ్‌ని వెతకడానికి కారాతో కలిసి ఎందుకు తిరుగుతోంది? తనకేం గావాలి? తన కథేంటి? ఇంతకీ ఈ కథలో లోబో పోషించిన పాత్రేంటి? చివరికి కారా క్రెమ్‌ని పట్టుకోగలిగిందా? క్రిప్టోని కాపాడుకోగలిగిందా? ఈ ప్రాసెస్‌లో తను చేసిన అడ్వెంచర్‌లు, పోరాటాలు ఏంటనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు. బానే ఉంది. లాస్ట్ ఇయర్ 'సూపర్‌మ్యాన్‌తో' డీసీయూకి అదిరిపోయే స్టార్ట్ దొరికింది. అది క్రిటికల్ అక్లెయిమ్‌తో పాటు బాక్సాఫీస్ దగ్గర గూడా మంచి విజయాన్ని అందుకుంది. దానికి కంటిన్యూయేషన్‌గా వచ్చిన ఈ సినిమా మరీ ఆ స్థాయిలో గాకపోయినా డీసీయూలో వర్తీ ఎడిషన్ అనిపిచ్చింది. ఈ సినిమాకున్న అతిపెద్ద ప్రాబ్లమ్ జేమ్స్ గన్ అని జెప్పాలి. 'సూపర్‌మ్యాన్‌తో' ఆయన డీసీయూకో స్టాండర్డ్‌ని, స్టైల్‌ని సెట్ చేశారు. ఈ సినిమా దాన్ని ఇమిటేట్ చేయాలని ప్రయత్నించి ఓన్ ఐడెంటిటీని మిస్ అయింది. ఇందులో కథ చాలా డార్క్‌గా, ఎమోషనల్‌గా ఉంటది. కానీ దాన్ని స్క్రీన్ మీదకి ఎఫెక్టివ్‌గా ట్రాన్స్‌లేట్ చేయటంలో దర్శకుడు తడబడ్డాడు. ఈ కథని ఓల్డ్ డీసీయూ స్టైల్‌లో డార్క్ అండ్ గ్రిటీ టోన్‌లో తీసుంటే పర్ఫెక్ట్‌గా సరిపోయేది. బట్ దే వెంట్ ఫర్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ లైట్ హార్టెడ్ టోన్ విచ్ ఈస్ ఫైన్. బట్ దే షుడ్ హావ్ ఫౌండ్ ద రైట్ బ్యాలెన్స్. కారా, రూతీల బ్యాక్ స్టోరీలు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. కారా తన కళ్ళ ముందే తన ఫ్యామిలీని, ప్లానెట్‌ని కోల్పోయి శూన్యంలో బతుకుతూ పర్పస్ లేకుండా తిరుగుతుంటది. రూతీ పరిస్థితి కూడా ఇంచుమించు అలాంటిదే. కానీ మనం ఎక్కడా వాళ్ళ పెయిన్‌ని పెద్దగా ఫీల్ అవ్వం. కారణం వీళ్ళ బ్యాక్ స్టోరీలను చాలా సాదాసీదాగా చూపించటమే. దీనివల్ల ఆ క్యారెక్టర్స్‌తో మనకి ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతుంది. అయితే తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చేసే అడ్వెంచర్స్‌కి వీళ్ళ మధ్య ఏర్పడే బాండ్‌కి మనం కనెక్ట్ అవుతాం. అది కొద్ది వరకు సేవింగ్ గ్రేస్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇందులో స్టేక్స్ చాలా హై ఉంటాయి. 3 డేస్‌లో క్రిప్టోని కాపాడాలి. కానీ ఎక్కడ అర్జెన్సీ ఉండదు. ఏదో సరదా అడ్వెంచర్‌లా సాగుతది. దీనివల్ల మనకెక్కడ టెన్షన్ అనేదే ఉండదు. దీనికి తోడు ఆ విలన్ గూడా వీక్ గానే ఉంటాడు. తనకి పెద్ద పవర్స్ ఏముండవు. సూపర్ గర్ల్ ఒక్క గుద్దు గుద్దితే సస్తాడు. ఇక థ్రిల్ ఏముంటది? సీరియస్‌గా నడపాల్సిన సినిమాని ఏదో ఫన్ వైబ్‌లో నడిపించాలని ట్రై చేయటం చాలా ఆడుగా అనిపిస్తుంది. ఈ సినిమా చాలా వరకు 'మ్యాడ్ మ్యాక్స్‌ని', 'గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీని' మిక్స్ చేసినట్టు ఉంటది. ఈ కథంతా మోస్ట్‌లీ బెల్క్వెస్ అనే డిస్టోపియన్ ప్లానెట్‌లో జరుగుతది. అక్కడ పరిస్థితులు చాలా వరకు 'మ్యాడ్ మ్యాక్స్‌లో' చూసినట్టే ఉంటాయి. ఇక 'గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ' వైబ్ ఎందుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఇందులో స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్‌గా, ప్రెడిక్టబుల్‌గా సాగుతది. పెద్దగా ట్విస్ట్‌లు, సర్ప్రైజులు లాంటివి ఏముండవు. నాన్ స్టాప్ యాక్షన్‌తో అలా సాగుతది. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ మరీ అంత ప్రత్యేకంగా ఏముండవు. ఒక్క క్లైమాక్స్ ఫైట్ తప్ప. ఇక పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే 'కారా జోరెల్' ఏకే సూపర్ గర్ల్‌గా మిల్లీ ఆల్కాక్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. 'ద ఫ్లాష్‌లో' షాషాన్ సూపర్ గర్ల్‌గా చూసాక తనని మరిపించడం అంత ఈజీ కాదనుకున్నా. బట్ మిల్లీ డిడ్ ఇట్. 2 వెర్షన్‌లకి సంబంధం లేదనుకోండి. ఈ వెర్షన్‌కి మిల్లీ కాస్టింగ్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. షీ ఈస్ వెరీ చార్మింగ్ అండ్ లైకబుల్. ఇక 'లోబో'గా జేసన్ మోమోవా కూడా పర్ఫెక్ట్ కాస్టింగ్ అని చెప్పాలి. బట్ తన క్యారెక్టర్‌ని సరిగ్గా వాడుకోలేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు. తను స్క్రీన్ మీద ఉన్నంత సేపు మంచి ఫన్ జనరేట్ అవుతుంది. బట్ తను సినిమాలో ఉన్నా లేకున్నా కథకి పెద్దగా ఒరిగేదేం లేదు. ఇది బాగా డిసప్పాయింట్ చేసే విషయం. ఏదో పాపులర్ క్యారెక్టర్ అని పెట్టినట్టు ఉందంతే. ఇక 'రుతిక' ఈవ్ రిడ్లీ కూడా బానే చేసింది. అమాయకత్వం, పగ నిండిన క్యారెక్టర్. షీ డిడ్ ఎ నైస్ జాబ్. ఇక 'సూపర్‌మ్యాన్‌గా' క్యామియో రోల్‌లో డేవిడ్ కాన్స్వెట్ మెప్పించాడు. తను స్క్రీన్ మీద ఉన్నంత సేపు ఒక ప్లెజెంట్ వైబ్ ఉంటది. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్‌గా సినిమా స్ట్రాంగ్ గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, సీజీఐ, వీఎఫ్ఎక్స్ లాంటివి బాగా కుదిరాయి. ఎడిటింగ్ ఈస్ డీసెంట్. ఇక డైరెక్టర్ క్రైగ్ గిల్లెస్పీ విషయానికొస్తే ఆయన పనితనం పర్లేదు. పర్టిక్యులర్ టోన్ ఫాలో అవ్వాలని ప్రయత్నించకుండా సినిమాకి ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుంటే ఇంకా బావుండేది. బట్ ఓవరాల్ హి డిడ్ ఎ ఫైన్ జాబ్. మొత్తంగా కాస్టింగ్, పెర్ఫార్మన్సెస్ బావుండటం, టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండటం, యాక్షన్ సీక్వెన్సెస్ పర్లేదనిపించడం ప్లస్ పాయింట్స్ కాగా, ఎమోషనల్ కనెక్షన్ అంత స్ట్రాంగ్‌గా లేకపోవటం, స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్‌గా ఉండటం, విలన్ వీక్‌గా ఉండటం లాంటివి ఇందులో మైనస్‌లుగా చెప్పొచ్చు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, పెద్దగా అంచనాలు లేకుండా వెళ్తే సినిమా చాలా వరకు సాటిస్ఫై చేసే అవకాశం ఉంది. బై ద వే ఈ సినిమాకి పోస్ట్ క్రెడిట్ సీన్స్ అంటూ ఏమి లేవు. సో, చివరి వరకు కూర్చోవాల్సిన పని లేదు. అది విషయం.